చూస్తున్నారా ఈ ఓం ఎంత అందంగా ఉందో, ఎంత కలర్ఫుల్గా ఉందో. ఓం మరియు కలశము లేదా పూర్ణ కుంభము ఈ రెండు కూడా శుభానికి మరియు సమృద్ధికి ప్రతీకలు. అటువంటి ఓం ఏ విధంగా తయారు చేశానో మీకు ఇప్పుడు చూపిస్తాను. స్కెచ్ ఎలా వేసాము అనేది. ముందుగా ఒక సెంటర్ పాయింట్ను గుర్తించాలి. ఆ సెంటర్ పాయింట్లో ఒక తాడును లూప్ లాగా వేసుకొని అక్కడ సెంటర్లో గట్టిగా పట్టుకొని ఆ లూప్లో ఒక చాక్ పీస్ని పెట్టి ఆ చాక్ పీస్తో మనం గీస్తూ ఉన్నట్లయితే చక్కగా ఒక సర్కిల్ అనేది ఏర్పడుతుంది. ఈ విధంగా రఫ్గా ఒక వృత్తాన్ని గీసుకున్నాను. ఆ తర్వాత మధ్యలో ఓంను నేను డ్రా చేశాను. ఈ ఓము డబల్ లైన్తో గీయడం వల్ల ఆ మధ్య భాగంలో కలర్ఫుల్గా ఫ్లవర్స్ డెకరేట్ చేసేందుకు వీలవుతుంది. ఇదిగో ఈ విధంగా డబల్ లైన్ గీశాను. ఈ సర్కిల్ కూడా పొడవు తగ్గించి చుట్టూ డబల్ లైన్ గీసుకున్నాను. ఓం కూడా మళ్ళీ డబల్ లైన్ గీయడం జరిగింది. ఆ తర్వాత దాని కింద మనం పూర్ణ కుంభాన్ని కూడా డిజైన్ చేశాను. గమనించండి. ఆ తర్వాత కింద కలశంను లేదా పూర్ణ కుంభాన్ని గీస్తున్నాను. చూడండి, పూర్ణ కుంభము అంటే ఒక నీట్గా ఒక కుండను గీసి దాని పైన ఒక 5 తమలపాకులను గీసి మధ్యలో ఒక టెంకాయను గీసినట్లయితే అది పూర్ణ కుంభం రెడీ అవుతుంది. అలాగే కుండను రకరకాలుగా మనము డ్రా చేసుకోవచ్చు. ఆ కుండ మీద ఇప్పుడు నేను ఈ కుండలో డిజైన్స్ను నేను ఏ విధంగా చక్కగా డ్రా చేస్తున్నానో చూడండి. మీకు నచ్చినట్లయితే ఇలాగే చేసుకోవచ్చు, లేదా మీకు నచ్చినటువంటి ఏ డిజైన్ అయినా సరే కుండ మీద గీయవచ్చు. ఈ విధంగా డిజైన్ డ్రా చేసిన తర్వాత దాన్ని పూలతో అందంగా అలంకరించితే బాగుంటుంది. మేము ఈ సంవత్సరము ఆర్గానిక్ ఓంను తయారు చేయడం జరిగింది. అంటే సహజంగా ప్రకృతిలో లభించేటువంటి పూలు మరియు గింజలతో దీన్ని డెకరేట్ చేశాము. ఉలవలు, రకరకాల బంతి పూలు, ఇంకా బియ్యం, పసుపు కలిపినటువంటి బియ్యంను ఉపయోగించి అందమైన ఓంను తయారు చేశాము. ఎలా ఉందో, నచ్చిందో నీకు కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.